ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ధికి తిరిగి పట్టం కట్టాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 50వ డివిజన్లోని వెంకటేశ్వర కాలనీలో సచీదేవి ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా సంక్షేమం అభివృద్ధి చేపట్టారని ప్రజలకు వివరించారు. ప్రచార కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నియోజకవర్గంలో బాలినేని చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. పట్టుబట్టి మరీ నగరంలో సొంత ఇళ్లు లేని నిరుపేదలైన 25,000 మందికి ఇళ్ల పట్టాలు తిరిగి ప్రభుత్వం రాగానే సొంత ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, పార్టీ నాయకులు నరాల రమణారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, కామేష్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయి, రామకృష్ణారెడ్డి, మందుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, సోమశేఖర్, టైలర్స్ అసోసియేషన్ చైర్మన్ షేక్ సుభాన్బీ, కరుణాకర్, నాగూర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి, జల్లిపల్లి సుబ్బులు, అనుమాటి ఏడుకొండలు, తూము పద్మ, చింతగుంట్ల సువర్ణ, లోపల్లి రవి, అజయ్, ఓబుల్రెడ్డి, వేణు, కోటపూరి మారుతి, కండే రాములు, రంగారెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటి పట్టా వచ్చింది కదా, ఇల్లు కట్టిస్తారు. రాజుగారు గెలిచి కూడా ఇంటికి తీసుకొచ్చిస్తాడు. తప్పకుండా వేసి గెలిపించాలమ్మా. రాజుగారికి ఫ్యాన్ గుర్తు కొట్టలేమ్మా. ఎమ్మెల్యే ఎంపీ 2 ఓట్లు ఫ్యాన్కే. మీరందరూ వాస్తవాన్ని గెలిపించాలి. పెట్టారంటే తప్పకుండా వస్తుంది. మాకు 2 ఓట్లు రాజుగారికి ఫ్యాన్ కూడా మనకు ఏం ప్రార్థన 3 గంటల ప్రార్థన. రాళ్ళు ఉన్నాయండి. ఏం కాదు.